నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 14వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పంచమం. శరీరము కర్మ చేసేవాడు శరీరంలో ఉన్న ఇంద్రియములు అంటే 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనసు, బుద్ధి చేయబడే వివిధములైన పనులు. ఆకరణ దైవ సాయము. ఏ పని చేయడానికైనా నెరవేరడానికైనా ఈ 5 ముఖ్యము. కరణములు అంటే పరికరములు, పనిముట్లు. ఏ పని చేయడానికైనా కొన్ని పనిముట్లు కావాలి. మన శరీరంలో ఉండే పనిముట్లు కాళ్ళు, చేతులు మొదలగు ఇంద్రియములు. అధిష్టానం అంటే ప్రకృతి. మనలో ఉన్న ప్రకృతి పదార్థం మన శరీరము. దైవం అంటే పరమాత్మ. దానిని ఇంకా విధి కాలము అని కూడా అంటాం. మనందరము పంచకోశ ప్రక్రియ అనే మాటను వినే ఉంటారు. పంచకోశములంటే 5 కోశములు. కోశము అంటే సంచి అని మామూలు అర్థం. వీటిని అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఇందులో మొదటిది అన్నమయ కోశం అంటే అన్నముతో పోషింపబడేది శరీరం. కేవలం శరీరం ఉంటే చాలదు, ఎందుకంటే శరీరము జడము కాబట్టి అందులో ప్రాణం ఉండాలి. ఆ ప్రాణములు 5: ప్రాణ, అపాన, వ్యాస, వ్యాన, ఉదాన, సమాన. ఈ 5 ప్రాణములు వాయువుల రూపంలో మనకు శక్తిని, చలనాన్ని కలిగిస్తాయి. ఆ ప్రాణం పోతే శరీరం అచేతనమవుతుంది. దానిని కాల్చడము, పూడ్చడము చేస్తారు. ఇంకా 3వది మనోమయము. ఈ చైతన్యవంతమైన శరీరాన్ని నడిపించడానికి ఒక శక్తి కావాలి. అదే మనస్సు. శరీరం చేయవలసిన పనులను నిర్దేశిస్తుంది మనస్సు. ఈ మనస్సు చేసే పనులు మంచివే, చెడ్డవే, చేయదగినవే కాదా అని నిర్ణయించే శక్తి ఒకటి ఉండాలి. అదే మనలో ఉన్న విచక్షణ బుద్ధి. దానిని విజ్ఞానం అని అంటారు. అదే విజ్ఞానమయ కోశం. శరీరము, మనస్సు, బుద్ధి 3 కలిసి చేసే పనుల వలన కలిగే వికారమే ఆనందం. దానిని మనలో ఉన్న అజ్ఞానం వల్ల ఆనందం అనుకుంటాం, కానీ నిజంగా అది ఆనందం కాదు. అజ్ఞానంతో కూడిన ఆనందం కాబట్టి దానిని ఆనందమయ కోశమని అన్నారు. మన శరీరములు 3 విధాలుగా ఉంటాయి. ఒకటి స్థూల శరీరము అంటే మన కంటికి కనపడే శరీరము. దీనిని అన్నమయ కోశమని అనవచ్చు. 2వది సూక్ష్మ శరీరం అంటే మనలో ఉన్న ప్రాణము, మనస్సు, బుద్ధి. ఈ 3 కలిపి అహంకారం అని అంటారు. ఈ 3 కలిసి సూక్ష్మ శరీరం అవుతుంది. అంటే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశముల సమ్మేళనం. ఇంకా 3వది వీటి వల్ల కలిగే ఆనందము. అదే కారణ శరీరము. ఈ శరీరము రావడానికి కారణమైన ఆనంద స్వరూపము. దానిని ఆనందమయ కోశమని అంటారు. ఈ పంచకోశ ప్రక్రియను ఆధారం చేసుకుని శరీరంతో చేసే పనులకు 5 కారణములున్నాయి అని వివరిస్తున్నాడు పరమాత్మ. అవేమిటో ఈ శ్లోకాన్ని చదివి తెలుసుకుందాం. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.